ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మార్కును దాటాయి. పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. కోస్తా ప్రాంతంలో వేడి గాలులు మరింతగా వేడిని పెంచుతున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఇప్పుడు 4 గంటల సమయం అవుతున్నప్పటికీ మిట్ట మధ్యాహ్నం ఎలా అయితే ఎండ ఉంటుందో అటువంటి వాతావరణం ఉంది. మరోవైపు నగర వ్యాప్తంగా వేడి వడగాళ్ళు నగర వాసుల్ని ప్రజల్ని అందరిని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు, చిన్నారులు, ఎవరైతే వృద్ధులు, మహిళలు రోడ్డుపైకి వస్తుంటారో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఎండ తీవ్రత వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు అంతా కూడా చాలా విపరీతమైన ఉక్కపోత గత 4-5 రోజుల నుంచి కూడా ముందు ఎలా ఉన్నా సరే ఈ 4-5 రోజులు విపరీతమైనటువంటి ఉక్కపోత చాలా వరకు సూర్యకిరణాలన్నీ కూడా బాడీ మీద నేరుగా పడుతుండటంతో ఆ తీవ్రత ఎలా ఉంటుందంటే ఒంట్ల నుండి మంట కూడా వచ్చేస్తుందని చెప్పేసి నగరవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాత్రి వేళల్లో కూడా సగటు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఉక్కపోతతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న మరో 3-4 రోజుల పాటు కూడా ఇటు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఈ 3 జిల్లాల్లో కూడా తీవ్రమైన వడగాళ్లు ఉంటాయని చెప్తున్నారు. దీంతో పాటు రోజు కూడా వడగాళ్ళ తీవ్రత క్రమంగా పెరుగుతుంది. దాంతోపాటు ఏదైతే కాలేజీలకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారో ప్రస్తుతం మనం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తే మొత్తం 4 దాటిపోతుంది. అయినా సరే రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటున్న పరిస్థితి. సాయంత్రం 6 గంటలైతే తప్ప ఎవరు పూర్తిగా బయటికి రాని పరిస్థితులు. సెలవులు ఇచ్చినా సరే విద్యార్థులు వీళ్ళంతా కూడా బయటికి అటు ఆర్కే బీచ్ ఇటువంటి పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా రాలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఎండ తీవ్రత ఆ విధంగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. దాంతోపాటు ఈ తేమ ఎక్కువగా ఉంటుంది. కోస్టల్ ఏరియా కాబట్టి తేమ ఎక్కువగా ఉండడంతో విపరీతమైన ఉక్కపోత ప్రజలను అల్లాడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిప్పుల కొలిమిల ప్రస్తుతం విశాఖ నగరం గత 4-5 రోజుల నుంచి కూడా ఉంటున్న పరిస్థితి. ఇప్పుడే ఎలా ఉందంటే రానున్న మే నెలలో ఇంకా ఎక్కువగా ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు వైద్యులు కూడా ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, అదేవిధంగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. లేదంటే మాత్రం డీహైడ్రేటెడ్ గురయ్యి వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాక బయటకు వచ్చేటప్పుడు అవసరం మేరకు గొడుగులు ఇవన్నీ కూడా తీసుకురావాలి. లేదంటే ఎండ సూర్యు యొక్క కిరణాలు నేరుగా పడే అవకాశం ఉంటుంది. దాంతో ఎక్కడికెక్కడ వడదెబ్బ తగిలి చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వేడి వడగాళ్ళు ప్రజలను అయితే మాత్రం ఉక్కిరి బిక్కిరి చేస్తాయంటే చాలా వరకు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం తెలుసుకోవచ్చు. బయటికి వచ్చేటువంటి ప్రజలు అంతా కూడా, దాంతోపాటు విశాఖ పర్యాటక నగరం కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సెలవులకి వచ్చేటువంటి పర్యాటకులు కూడా హోటల్స్కి వీటికే పరిమితం అవుతున్నారు. సాయంత్రం 5:30-6 గంటలు అయితే తప్ప బయటికి రాని పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచే బాణుడు నిప్పుడు వర్షం అయితే కురిపిస్తున్నాడు. ఉదయం 7 గంటలకు మొదలయ్యేటువంటి ఎండ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఒకే తీవ్రత ఉంటుంది. సగటు ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు కోస్టల్ ఏరియా కాబట్టి ఇంకా తేమ ఎక్కువగా ఉండడంతో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వేడి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం విశాఖలో గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. ఏప్రిల్, మార్చి నెలలో ఈ వేడి తీవ్రత ఇలా ఉంటే రానున్న మే ఏదైతే రోహిణి, కార్తీ ఇవన్నాయో ఆ సీజన్లో అయితే మాత్రం ఇంకా విపరీతమైన మాడు పగిలే ఎండలు ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏజెన్సీలో చూసుకుంటే అక్కడ భిన్న వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది.